హలో అండి, వెల్కమ్ టు కోకిల కృష్ణ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగుండే ఉంటారులేండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియో తీసుకుని మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే మా ఇంటికి చుట్టాలు వచ్చారు. వాళ్ళని తీసుకుని సనత్ నగర్లోని ఆగ్రోమాక్స్ స్టీల్ ఫ్యాక్టరీకి వచ్చేసాను. పనిలో పనిగా మీకు కావాల్సిన వస్తువులు కూడా ఇక్కడ దొరుకుతాయేమో చూసేయండి. మేము ఈ మధ్య స్టీల్ ఫ్యాక్టరీకి వచ్చి చాలా రోజులైంది. రోజులే కాదు, సంవత్సరాలు అయిపోయింది. అంతకుముందు స్టీల్ ఫ్యాక్టరీకి చాలాసార్లు వచ్చాము, కానీ ఇప్పుడు దీనిలో చాలా చేంజెస్ చేశారు. చాలా బాగుంది. ఇదివరకు స్టీల్ వస్తువులు, పూజా సామాగ్రి ఒక బిల్డింగ్లో ఉండేవి. హోమ్ యూజ్ యాక్సెసరీస్ అన్నీ ఒక బిల్డింగ్లో ఉండేవి. ఇప్పుడు 3 బిల్డింగ్స్ కింద కట్టి 1, 2, 3 బ్లాక్స్ అని చెప్పి పెట్టారు. వీటికి కనెక్టివిటీ కూడా ఇచ్చారు ఒక్కొక్క బిల్డింగ్కి. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి. పెళ్ళికి వెళ్తూ పిల్లిని సంఖలో పెట్టుకెళ్ళినట్టు మా వాడిని కూడా షాపింగ్కి తీసుకెళ్ళాము. వీడు ఇంకా షాపింగ్ ఎక్కడ చేయనిస్తాడు. వాడికి ఏవో వాటర్ బాటిల్స్ నచ్చినాయి అంట, అవి కొనమని ఒకటే గోల. నచ్చిందా? నోట్లో పెట్టుకోవద్దు, అలా పెట్టుకోకూడదు. కొనుక్కుందామా మనం? కొందాం. అది కాదు కదా నువ్వు అడిగిన వాటర్ బాటిల్ ఇందాక. ఇటు ఇటు వాడికేమో ఒక రకం వాటర్ బాటిల్ నచ్చితే వాళ్ళ డాడీ ఏమో క్వాలిటీ కోసం చూస్తున్నారు. ఇవి నచ్చినాయి కదా అండ్ అటు వెళ్దాం. బాక్సా? కప్ప అది? అంత కప్పుతో ఏం చేస్తావురా నువ్వు? ఏం చేస్తావు కప్పులో? అంత పెద్ద కప్పులో తాగుతావా? అది తినడానికి, నూడిల్స్ అవి తినడానికి కదా. మా వాడిని తీసుకురాకుండా జోన్లోకి తీసుకొచ్చేసా. మా వాళ్ళలోంచి ఇప్పుడు చంద్రముఖి బయటకు వస్తుంది. ఇది కావాలి, అది కావాలి అన్నీ కొనేమంటాడు. నిత్యాంష్ కమ్ హియర్. బాగున్నాయా? అంతవరకు గంగని అటువంటి స్థితిలో నేను ఎప్పుడూ చూడలేదు. అవి నువ్వు చిన్నప్పుడు ఆడుకున్నావు ఆ బొమ్మలతో. ప్రొక్లైన్ బాగుందా? నిత్యాంష్ బేబీ బొమ్మలు. బేబీ ఇదిగో. మావాడానికి మళ్ళీ నాకు సరిపోతుంటే వీళ్ళు టబ్బుల్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు ఏ కలర్ బాగుంటుందా అని. అవి చిన్నపిల్లలకి నానా. మొత్తానికి గట్టిగా ఉన్న ఒక టబ్బుని సెలెక్ట్ చేసేసుకుని గ్రౌండ్ ఫ్లోర్ అంతా ఒక రౌండ్ వేసి సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళిపోయాము. సెకండ్ ఫ్లోర్లో లిఫ్ట్ డోర్ ఇలా ఓపెన్ అవ్వగానే ప్రకృతిలోని పచ్చదనం అంతా ఇక్కడే ఉందా అన్నట్టుంది. రంగురంగుల పువ్వులు, రకరకాల పూల కుండీలు అన్నీ ఇక్కడే ఉన్నాయండి. కాకపోతే ఇవి నిజమైనవి అనుకోకండి, ఇవన్నీ ప్లాస్టిక్ ఫ్లవర్సే. ప్రతి చిన్న మొక్క నుంచి పెద్ద మొక్కల దాకా అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఏ మాటకు ఆ మాట అండి. వీళ్ళు మధ్యలో విగ్రహాలను పెట్టి చుట్టూ డెకరేట్ చేసింది మాత్రం చాలా బాగుంది. సినిమా వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళి షూటింగ్లు తీస్తారు, కానీ ఇక్కడ కనుక ఒక సాంగ్ షూట్ చేస్తే సూపర్ ఉంటుందండి. రెయిన్బోలో ఉండే రంగులన్నీ నేల మీదకి వచ్చినట్టు ఉన్నాయి ఈ పూలను చూస్తుంటే. అసలు ఈ బుద్ధుడి విగ్రహం మాత్రం చాలా బాగుంది. ఇక్కడ చూడండి,
అదేదో ఒక రకమైన గడ్డితో పుట్టగొడుగుల్లాగా తయారు చేసి షోపీస్ కింద పెట్టారు. ఫ్లవర్ వాజుల్లో ఇన్ని రకాల మోడల్స్ ఉంటాయని నేను ఇక్కడే చూశాను. ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి, చూస్తే కొనకుండా మాత్రం వదలరు. ఈ పూల కుండీలను వీడియో తీయడంలో పడి మా వాడు ఎక్కడున్నాడో చూసుకోలేదు. వీడు కనుక వెళ్ళి దేనైనా కింద పడేసాడంటే ఇంకా మామూలు ఫైన్ ఉండదు, భారీగా వేస్తారు. ఇక్కడ షోపీస్వి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు, అలాగే రకరకాల బొమ్మలు ఎంత బాగున్నాయంటే పట్టుకుంటే మాసిపోతాయా అన్నట్టున్నాయి. అసలు ఈ చిట్టి చిట్టి బొమ్మలు చూడండి, రకరకాల ఎక్స్ప్రెషన్స్ పెట్టి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఈ వినాయకుళ్ళనైతే మోడల్కి ఒకటి చొప్పున కొనేయాలనిపించింది. సెకండ్ ఫ్లోర్ మొత్తం ఒక రౌండ్ వేసి ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్ అంతా జాడీలు, మట్టి పాత్రలు, పింగాణి డిన్నర్ సెట్స్ ఇవన్నీ ఒక ఫ్లోర్లో ఉన్నాయి. ఈ ఫ్లోర్లో మాకు కాఫీ కప్స్ అయితే బాగా నచ్చినాయి. ఒక 2 కాఫీ కప్స్ తీసుకున్నాము. ఈ కప్స్ వచ్చేసి ఒక్కొక్కటి 155 పడింది. 155 155 అంట. ఏది మా ఆయన గారు కప్పులు పగులుతాయో లేదో ట్రైల్ వస్తున్నట్టుంది. మొత్తానికి ఏ బ్లాక్ అయితే చుట్టేసాము. ఇప్పుడు కనెక్టివిటీ నుంచి బి బ్లాక్లోకి వచ్చేసాము. ఈ ఫ్లోర్లో చుట్టూరా ఎటు చూసిన స్టీల్ సామాన్లు తలతలలాడిపోతున్నాయి. కొత్తగా ఎవరైనా ఫ్యామిలీ పెడితే ఇక్కడ దొరకని స్టీల్ సామాన్ అంటూ ఉండదు. కేజీల లెక్కను కూడా కొనుక్కోవచ్చు. అలాగే మనం ఫంక్షన్స్కి స్టీల్ ఐటమ్స్ ఏవైనా గిఫ్ట్ కింద ఇవ్వాలి అనుకుంటే మనం ఒక వస్తువు సెలెక్ట్ చేసుకుని ఇన్ని పీసెస్ కావాలని ఆర్డర్ ఇస్తే వాళ్ళే మనకి పంపిస్తారు. బి బ్లాక్లో నెక్స్ట్ ఫ్లోర్లో మనకి పెళ్లిపీటల దగ్గర కావాల్సిన డెకరేట్ చేసిన బిందెల దగ్గర నుంచి పూజా సామాను, ఇత్తడి సామాను అన్నీ ఉన్నాయి ఇక్కడ. నాకైతే దేవుడి విగ్రహాలన్నీ బాగా నచ్చాయి. మెయిన్గా ఈ కృష్ణుడి విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. చూడ్డానికి బాగానే ఉంటాయి, వాటిని కొని మెయింటైన్ చేయడంలోనే ఉంటుంది. ఇత్తడి రాగివే కాకుండా వెండి కోటింగ్ వేసిన విగ్రహాలు, అలాగే గిన్నెలు, దీపారాధన కుందులు కూడా ఉన్నాయి. రాజా కింద పడింది అనుకో బిల్లు కట్టిస్తాడు. నిన్ను ఇక్కడే ఉంచేసుకుంటారు. వినిపిస్తుందా? పగిలినాయి అంటే ఇక్కడే నువ్వు.
గంటలు చూసారా ఎలా మెరిసిపోతున్నాయో. ఇంకా ఈ ఫ్లోర్ నుంచి నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళాము. ఇక్కడ అన్ని యుటెన్సిల్స్ ఉన్నాయి. చిన్న చిన్న ప్యాన్లు, కుక్కర్లు దగ్గర నుంచి హోటల్స్లో వాడే పెద్ద పెద్ద కుక్కర్ల దాకా ఉన్నాయి ఇక్కడ. మా వాళ్ళకి ఈ మూకుళ్ళు నచ్చేసినట్టున్నాయి. స్టీల్ సామాన్ కనిపిస్తే అసలు వదిలే ప్రసక్తే లేదు, ఏదో ఒకటి కొనేయాల్సిందే. నువ్వేం చేసుకుంటావురా? ఏం చేస్తావు దానిలో? నువ్వు కూర ఉంటావా? ఎంత పడుతున్నాయి? పుస్తకాలు పెట్టుకునే వాళ్ళు చిన్నప్పుడు. థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మాకైతే ఈ మిక్సీ బాగా నచ్చింది. కాకపోతే దీన్ని రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయలేము, చాలా స్మూత్గా యూజ్ చేసుకోవాలి. తీసుకుందామని మొత్తం చెక్ చేయించాము ఎలా పనిచేస్తుందో ఏంటో అని. కానీ ఎందుకు చాలా జాగ్రత్తగా వాడాలి అని ఇంకా తీసుకోకుండా వదిలేసాము. ఎన్ని వస్తున్నాయి? ఎన్ని జార్స్ వస్తాయి? ఏమవుతుంది వస్తే? బాగానే వస్తుంది కదా. అందుకే అంటున్నా 4 జార్స్ వస్తున్నాయి కదా. రివ్యూస్ బాగానే ఉన్నాయి. అంటే కొద్దిగా రఫ్గా వాడచ్చా దాన్ని? స్మూత్ ఇలాంటి మిక్సీస్ ఇక్కడ మిక్సీ కొందామని వచ్చాము. మిక్సీ తప్ప మిగిలినవన్నీ కొన్నాం. సో ఇంటికి వచ్చిన చుట్టాల వల్ల స్టీల్ ఫ్యాక్టరీని అయితే చుట్టేసాము. అలాగే ఇంట్లోకి కావాల్సిన అన్ని వస్తువులు ఒకే చోట దొరికే ప్లేస్ని అయితే నేను మీకు సజెస్ట్ చేశానని అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.